అందరికీ నమస్కారం. రెడీ అన్నా? మళ్ళీ ఎవరు చెప్పి ఆపారు? రెడీ? ఓకేనా? అందరికీ నమస్కారం. మీకు తెలుసు, నాకు పుట్టిన తర్వాత మూతిమీన మీసాలు వస్తున్న టైంలోనే ప్రశ్నించే గుణం నాకుంది. అప్పుడు మా లెక్చరర్ని ప్రశ్నించాను, యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ని ప్రశ్నించాను. అవన్నీ మీకు టీవీలో చెప్పాను. ఎక్కడైనా పెద్దవాడైనా మా గురువులు నాకు చిన్న అభిప్రాయ భేదం వస్తే వాళ్ళని ప్రశ్నించాను. ఏమన్నా కథ చెప్పేటప్పుడు హీరో అది నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదు, కారణం చెప్పండి అని ప్రశ్నించాను. డైరెక్టరు ఇలా చేయాలా, ఈ డైలాగులు రాయకుండా వేరే రాయి అంటే ఇది ఎందుకు రాయాలి, అది ఎందుకు రాయకూడదు అని ప్రశ్నించాను. ఆడికి నేను సమాధానాలు తీసుకున్నాను. అది సత్ప్రవర్తనగా ఉంటూ, మంచి బుద్ధి కలిగి, సంస్కారం కలిగి. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చాడు. అప్పుడు చాలా వయసు ఉంది. నాకు ప్రశ్నించే గుణం ఉంది. రాజకీయాల్లోకి వచ్చాను, ఎవరినైనా ప్రశ్నిస్తా అన్నాడు. తప్పులేదు. 100% పవన్ కళ్యాణ్ గారి సెంటిమెంట్లో ఏ తప్పు లేదు. ఏం ప్రశ్నించాలి అంటే, మీకు ఫలానా రాజకీయ నాయకుడు అవినీతి పనులు చేశాడు అని మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు, లేదా మీడియాలో వచ్చినప్పుడు, మీడియా రిలయబుల్ నమ్ముతాం కాబట్టి కనీసం ఎందుకు ఎలా వచ్చింది, నిజమా కాదా అని ప్రశ్నించుకుంటాం. అలాగా మీకు మీడియాలో వచ్చినా మీరు ప్రశ్నించవచ్చు. అపలా మీడియాలో వచ్చింది, దాన్ని సరిదిద్దుకుంటారా, అది నిజమా అబద్ధమా చెప్పండి అని ప్రశ్నించవచ్చు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే, తనే ప్రశ్న వేసుకుంటారు, తనే సమాధానం చెప్పుకుంటారు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం, సమాజం కోసం నేను మాట్లాడతాను అంటారు. తప్పేం లేదు. నేను కూడా వైసీపీ ప్రభుత్వం కోసం, జగన్ గారి కోసం నేను మాట్లాడతా. ఫస్ట్ నుంచి మీ అందరికీ తెలుసు, నాకు ఏ పదవులు ఇస్తారన్నా నేను తీసుకోవాలా. ఎమ్మెల్యే ఇస్తా అన్నారు, ఎంపీ ఇస్తా అన్నారు, ఏం కావాలో మురళి అని అడిగారు. జగన్ గారు అన్నా నాకు సినిమాలు ఇంట్రెస్టు, సినిమాలే చేసుకుంటా, మీకు ఉడతాపగట్టిగా సర్వీస్ చేస్తారన్నా అని. జగన్ గారు పార్టీ పెట్టక ముందు నుంచే జగన్ గారి అభిమానిని. ఆయన ఫస్ట్ నుంచి ఇండిపెండెంట్గా నుంచున్నప్పుడు, ఎంపీగా నుంచున్నప్పుడు వాళ్ళ అమ్మగారికి, జగన్ గారికి కడప వెళ్ళి నా కారులో కడప టౌన్లో తిరుగుతూ పాంప్లెట్లు పంచి జగన్ గారికి ఎంపీగా ఓటేయండి. పులివెందులో మళ్ళీ నేను కూడా 10 మందితో పాదయాత్ర చేస్తా, ఇల్లు కొన్ని ఇళ్ళు తిరిగి ఆ విజయమ్మ గారికి ఓటేయండి ఎమ్మెల్యేగా అని. అక్కడి నుంచి నాకు ఆ అభిమానంతో ఈరోజు వరకు అదే అభిమానం జగన్ గారి మీద ఉంది. నేను చచ్చిపోయేదాకా ఇదే అభిమానం జగన్ గారి మీద నాకు ఉంటుంది. బట్ జగన్ గారు కూడా ఏమన్నా పొరపాటు చేసినా, అవినీతి ప్రజలు చేసినా ప్రశ్నించే హక్కు కూడా నాకు ఉంటుంది. బట్ ఆయన అలాంటి వ్యక్తి కాదు అని మనసావాచ నమ్మి ఆయనకి ఉడతాభక్తిగా నేను సర్వీస్ చేసుకుంటూ ఉంటా. ఎస్, వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, కొలపిచ్చి పట్టింది, మతగజ్జి వచ్చింది, మానసిక రోగాలు వచ్చినాయి ఈ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, జగన్ గారికి అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే తప్పులే, సాక్ష్యం చెప్పించండి. అది ఎక్కడ మీరు చూశారో చెప్పండి. అది నిజమనుకోండి, మేమంతా నమస్కారం పెడతాం పవన్ కళ్యాణ్ గారికి. అయ్యా మేము తప్పు చేసాం, ఇన్నాళ్ళు వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి ఎగరం చెయ్యం, మీ జనసేనకే చేస్తాం అని నేను ఫస్ట్ అంటా. కానీ మీరేమన్నారు, ఎప్పుడైనా చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆపోజిట్
రాజకీయ నాయకులను ఎప్పుడైనా అరే అని కానీ, తురే అని కానీ, వెధవ అని కానీ, అవమానించి కానీ చిరంజీవి గారి నోట్లోంచి ఒక్క బ్యాడ్ వర్డ్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడైనా చూశారా? ఎవరైనా ఆదర్శం ఎవరు తీసుకుంటారు? అమ్మని, నాన్నని, ఇంట్లో రక్త సంబంధంని, అన్నయ్యల్ని, చెల్లెల్ని, అక్కల్ని, తర్వాత మహాత్మా గాంధీని అంటే ప్రేరణగా తీసుకుంటారు. మరి మీరు ఎవరి గురించి ప్రేరణగా తీసుకొని ఇటు అమ్మనాబూతులు తిరుగుతున్నారు? నాకు తెలుసుకోవాలని ఉంది, ఎందుకంటే నేను ప్రజల్లో ఒకరిని, నాకు కూడా మీలాగే ప్రశ్నించే అవకాశం, హక్కు, అధికారం నాకు ఉంది. కాబట్టి ఆ హక్కుతోనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ప్రశ్నిస్తున్నా. మొన్న రిపబ్లిక్ ఫంక్షన్కి వచ్చారు. అది యాక్చువల్గా పాపం సాయిధరం తేజ్ యాక్సిడెంట్ వల్ల మీరు రావాల్సి వచ్చింది. సాయిధరం తేజ్ గారు ఎవరి దయాదాక్షిణ్యాలతో హీరో అవ్వాల, వాళ్ళ అమ్మగారి పెంపకం, ఆ ఇద్దరు కొడుకులు కూడా వాళ్ళ అమ్మగారి అడుగుల్లో నడుస్తూ వాళ్ళే కష్టపడి వాళ్ళే సినిమాలు సంపాదించుకున్నారు, ఎవరు ఇవ్వలా. అలాంటి వాడు అతను నేను తండ్రి సమానుడు అన్నాడు. తండ్రి వేషం వేశా సాయిధరంతో, మీకు తెలుసు, చిత్రలహరిలో వేశా, ఇంకో ఫిల్మ్ చేశా. మంచివాడు, దురదృష్టం, యాక్సిడెంట్ అయింది, త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. కానీ సందర్భం వేరే. సాయిధరం తేజ గురించి మంచిగా చెప్పండి, మంచిగా యాక్ట్ చేస్తున్నాడని చెప్పండి. సేమ్ చిరంజీవి గారి పోలికలు ఉన్నాయి చెప్పండి. మేనమా పోలికలు వచ్చినాయి, ఇంకా బాగా పైకి రావాలి, తొందరగా కోలుకోవాలి. నమస్కారం, తప్పేం లే. కానీ ఆ స్టేజ్లో ఆ వేదిక మీద జగన్ గారిని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని ఒరే సన్నాసులారా, ఒరే వెధవాళ్ళారా, సన్నాసమైన సన్నాసులారా, ఏమిటిరా మీరే సంపాదించుకోవాలరా, లక్షల లక్షలు మేము సంపాదించుకోకూడదా? ఏమయ్యా రెడ్డి, దిల్ రాజు రెడ్డి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అదిగో జగన్ రెడ్డితో మాట్లాడు. రెడ్డి కదా మీరు, ఆ రెడ్డికి కొద్దిగా ఖుషి వస్తుందేమో జగన్ గారికి. ఇది ఎవరు మాట్లాడాల్సిన మాట, ఎవరు మాట్లాడాల్సిన భాష. జగన్ గారికి కులం పిచ్చి, కులం గజ్జి, మత గజ్జి అని ఉందని ఎవడైనా నిరూపిస్తాడా? ఆయనేంటి రెడ్డి, ఆయన ఎక్కడికి వెళ్తాడు? క్రైస్తవుడయ్యాడు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ ఇంట్లో బైబిల్స్ ఉంటాయి. ఎక్కడికి వచ్చినా బైబిల్ చదువుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా. వాళ్ళు వెళ్ళాను, పులివెందులు వెళ్ళాను, వెళ్ళి 15 రోజులు పులివెందులు ఉన్నా. మీకు తెలుసు, ముఖ్యమంత్రి గారు మీరు మడత పరిశ్రమ తీయడానికి ఎక్కడే 15-16 రోజులు ఉన్నా. అన్ని ఇళ్ళు తిరిగా. వాళ్ళందరూ కలిపి దగ్గర 800 మనుషులు, అంత పెద్ద కుటుంబాలు వాళ్ళే. ఆల్మోస్ట్ అందరూ, వాళ్ళ పేర్లు కూడా చాలా, జార్జి రెడ్డి, మరో పేరు క్రిస్టియానిటీ పేర్లు కూడా ఉన్నాయి. మనస్ఫూర్తిగా బైబిల్ A to Z చదువుకుంటూ, మళ్ళీ చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, సేవ చేస్తూ ఉంటారు పులివెందుల్లో. వాళ్ళ ఇల్లు కూడా నేను చూశా. అందుకే పులివెందుల జగన్ గారు వెళ్ళకపోయినా హైయెస్ట్ మెజారిటీ గెలుస్తుంటాడు. అట్లా ఎవరైనా గెలవగలరా? నియోజకవర్గానికి వెళ్లకుండా ఫింగర్స్ మీద ఉన్నారా? పవన్ కళ్యాణ్ మీరు ఉన్నారా? 2 నియోజకవర్గాలు నిలబడ్డారు, 2 తిరిగారు. ఓ నియోజకవర్గాన్ని గెలవగలిగారా? నిజాయితీకి గెలుపు కొలమానం కాదు అనుకుందాం. మీ గొప్పతనం ప్రజలు గుర్తించలేకపోతున్నారు. మధ్యలో ఒక మాట సడన్గా చెప్పాల్సి వచ్చింది, అది కూడా చెప్తా. ఒకటే, పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగా ప్రభుత్వాల గురించి, ప్రజల గురించి ఇంత చాలా ఆవేశంగా, పాపం ప్రజలు ఇంత కష్టపడుతున్నారు, ఇది చేస్తున్నారు, వాళ్ళని తెగ తినేస్తున్నారు, వెదవల్లారా, మంత్రులారా, సన్నాసులారా, ఎమ్మెల్యేలారా, తిని ఎంత తింటారా మీరు అని కదా అన్నారు. సరే ఓకే, వాళ్ళేం తప్పు చేస్తే మనం పోలీస్ కేసు పెడదాం, సిబిఐకి అప్పచెప్దాం, మరోదానికి అప్పచెప్దాం, కోర్టులో కేసులు పెట్టుకుందాం, అవన్నీ చేద్దాం. ఈలోపు మీరు చేయాల్సింది ఒక పని ఉంది. అంత పెద్ద ప్రజానికాన్ని, అంత పెద్ద ఆంధ్రప్రదేశ్ని మీరు ఎమ్మెల్యే కూడా గెలవలేదు కాబట్టి గబక్కన వెళ్ళిపోయి గబగబా సమస్యలు పరిష్కరించలేరు.
కానీ తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి మీరు పెద్ద హీరో, మీరు పరిష్కరించగలరు. ఒక్కటే చెప్తా, ఒక అన్యాయం గురించి. అది మీరు గనక, మీరు హీరో, మానవతావాది, ప్రశ్నించే గుణం ఉంది మీకు. ఎన్నెన్నో పుస్తకాలు చదివారు, మీరు చెప్పారు, ప్రపంచంలో ఎన్నెన్నో అన్నారు. ఒకే చోట అన్నారు మీరు ఓ ఫిల్మ్లో, ఆడవాళ్ళ మీద కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తా, ఆడవాళ్ళ జోలికి వస్తే తాడ తీస్తా అన్నారు కదా. అంటే మీకు ఆడవాళ్ళంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉందో అర్థమైపోయింది. మీ మీద ఆ గౌరవంతో ఒకటి అడుగుతున్నా. తెలుగు పరిశ్రమకి ఒక పంజాబ్ అమ్మాయి వచ్చింది, కొన్ని వందల కళలతో, 16 ఏళ్ల వయసులో. పంజాబ్ ఆడపిల్ల. తెలుగు వాళ్ళు చాలా మంచివాళ్ళు, తెలుగు సినిమా పరిశ్రమ మంచిది, మమ్మల్ని ఆదరిస్తుంది. నేను కూడా హీరోయిన్ అయిపోవాలని ఆ పిల్ల వచ్చి పాపం ఇక్కడ సినిమాల కోసం ట్రై చేస్తుంది. ఆ అమ్మాయిని ఈ ఇండస్ట్రీలోనే ఒక ప్రముఖుడు, నేను నీకు వేషం ఇప్పిస్తా, నేను పైకి తీసుకొస్తా, నువ్వు బాగున్నావు అంటే నమ్మి నిజమే అనుకో, నమస్కారం పెట్టు. ఆ ప్రముఖుడితో అడుగుతూ వెళ్ళినప్పుడల్లా అడుగుతూ ఉంటే తప్పకుండా నీకు చేరదిస్తా అని ఆ అమ్మాయిని మోసం చేసి, ఆ అమ్మాయి కడుపు చేసి, అదేంటని ఇట్లా చేశారు నన్ను, మీరు ప్రేమన్నారు, పెళ్ళన్నారు, ఇంకోటి అన్నారు. నోరు మూసుకో, అబార్షన్ చేయించుకో, ఎప్పుడన్నా రా, ఒక వేషం పడేస్తా, ఇది బయట పెట్టావో కనపడకుండా చేస్తా అని ఆ పంజాబ్ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాడంట. ఇది ఎవరికైనా చెప్తే, మీడియాకి చెప్పినా నేను చూస్తా అన్నాడంట. నేను విన్నాను, అందుకే మీకు చెప్తున్నాను. అట్లా ఆ అమ్మాయిని బలవంతంగా ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి హైదరాబాద్లో అబార్షన్ చేయించారంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడ్చారంట, గగ్గోలు పెట్టారంట, నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది అంటే. కొన్ని కోట్లు, 5 కోట్లు ఏదో అన్నారు నాతో, అన్ని కోట్లు ఇచ్చి నోరు మూసుకోండి బెదిరించి, ఎన్ని కోట్లు మనకి తెలిసింది మీకు చెప్పుకోవాలి కదా. నేను అది జరిగితే గతి లేక ఆ పిల్ల, ఇంత పెద్ద ఆయన చాలా పవర్ఫుల్ మనిషి, ఇకేం చేయలేక ఏడుస్తూ మానసిక రోగంతో పిచ్చిదైపోయి, సన్నగా ఎండిపోయి పిచ్చిదానిలాగా అక్కడికి ఇంట్లో ఉంటూ మానసిక పరిస్థితి బాగోలేక బాధపడుతూ, షీఈస్ క్రైయింగ్ లైక్ ఎనీథింగ్. నేనంటాను, పవన్ కళ్యాణ్ గారు మీరు పవర్ స్టార్, ఎందుకంటే మీరు ప్రశ్నించే గుణం ఉంది. ఆడపిల్లలు వెంక చూస్తే తాట తీస్తా అనేవాళ్ళు, అందుకే మీరు నాకు నచ్చారు. అందుకని నేను మీకు ఈ పబ్లిక్లో ఆడపిల్ల పేరు చెప్పకూడదు కదా. చూడండి, మొన్న ఒక చిన్న పిల్ల మీద రేపు జరిగితే అది చూపించలా మీడియా కూడా చాలా గొప్పగా, ఎందుకంటే చూపించకూడదు. చిన్న పిల్ల, టీవీ చూసేవాళ్ళు తట్టుకోలేరు, చిన్నపిల్లలు చూస్తారు, ఇంకోళ్ళు చూస్తారు, 90 ఏళ్ల ముసలమ్మలు చూస్తారు, వాళ్ళు తట్టుకోలేరు. ఇంత చిన్నపిల్లన మానభంగం చేశారని చెప్పి అది రెండు కామెంట్ చేసావు, అది వేరే మ్యాటర్. అట్లా నువ్వు గట్టివాడి కాబట్టి ఆ పిల్ల పేరు మీడియాలో చెప్పకుండా మీ చెవులో వేస్తా, మా స్టేట్ ద్వారా కానీ వేరే మీ ఫోన్ నెంబర్ ఎట్టాకొట్ట పట్టుకొని ఓ మెసేజ్ కానీ పెట్టి, ఆ ప్రముఖుడి చేతిలో నాశనం అయిపోయిన ఆ పిల్ల పేరు మీకు చెబుతా. మీరు రండి, అప్పుడు ప్రశ్నలో ఆ పిల్ల పేరు చెప్పండి. ఇట్లా పోసాను పంపించాడు, పోసాను ధైర్యం లేక పాపం నాకు చెప్పాడు, నేను ధైర్యవంతుణ్ణి, ప్రశ్నించే కూడా నాకుంది, ముఖ్యమంత్రుల్ని, ఎమ్మెల్యేని, మంత్రుల్ని సన్నాసులారా, దత్తమ్ములారా నీ అయ్యా అని అనగల దమ్ము నీకుంది. కాబట్టి ఆ పిల్ల పేరు మీరు ప్రశ్నలో చెప్పి ఆ పిల్లకి భరోసా ఇచ్చి దాన్ని సిబిఐకి అప్పచెప్పండి. అమ్మా, నిన్ను ఎవడు ప్రేమలో అని చెప్పి నిన్ను కడుపు చేసి, నిజంలో నాశనం చేసి, నీకు అబార్షన్ చేయించి, నీకు సినిమా జీవితం కూడా లేకుండా చేశాడు, కనీసం ఒక సంస్కారంగా బతుకుదామన్నా కానీ ఆ బతుకు కూడా లేకుండా చేశాడు అని పవన్ కళ్యాణ్ గారు
ఆ అమ్మాయిని మీరు పిసల కూడా చూపించి సిబిఐకి అప్పగించి ఆ దుర్మార్గుడిని పట్టి ఆ అమ్మాయికి మీరు న్యాయం చేస్తే మీకు నేను గుడి కడతా. రాముల వారి గుడి, ఆంజనేయ స్వామి గుడి, వినాయక గుడి, వెంకటస్వామి గుడి, పవన్ కళ్యాణ్ స్వామి గుడి నేను కడతా, గ్యారంటీ కడతా. ఆ ఒక్క ఆడపిల్ల జీవితం కనుక మీరు కాపాడగలిగితే మీకంటే మహాత్ములు, నేను గాంధీ గారి కంటే మీరు గొప్పవాళ్ళు అంట, దేవుడి కంటే గొప్పవాళ్ళు అంట. దేవుడే మీ రూపంలో కిందకు వచ్చి ఆ పిల్ల జీవితాన్ని మళ్ళీ నిలబెట్టాడు అంట. అదొక్కటి చేయండి నాకు. మీ మీద మాకు జీవితాంతం మేము కూడా పూజిస్తూ ఎలాగైతే స్తోత్రాలు ఉంటాయో లలిత సహస్రనామాల్లాగా అలాగే పవన్ సహస్రనామాలు మేము రాసి పఠిస్తూ ఉంటాం. చేస్తారా? ఆ పిల్ల జీవితాన్ని బాగు చేస్తారా? అదొక్కటి చేయండి సార్. ఇక మీరు జగనే పనికిరారు సార్. మీ ముందప్పుడు జగన్ గారు చాలా చిన్నవాడు మీకంటే. అప్పుడు మీరు మానవాతీతులు. యు ఆర్ లేటెస్ట్, యు ఆర్ హాటెస్ట్, యు ఆర్ స్వీటెస్ట్, యు ఆర్ గ్రేటెస్ట్, నథింగ్ బట్ ఎవరెస్ట్ అని మిమ్మల్ని పొగుడుతూ ఆ గుడిలో నేను పొద్దుళ్ళను కూడా పెడతా. ఫస్ట్ టైం ప్రపంచంలో బ్రతికి ఉన్న మనిషి ఒక గుడిలో ఉంటే, ఏది హీరోయిన్లు గుడి లైవ్ కాదు, అలా పొద్దుళ్ళు పెట్టి పూజిస్తుంటే మాకింత గర్వకారణం. మా పరిశ్రమలో ప్రముఖుడు ఇంత మంచి పనులు చేస్తున్నాడని. అది మీరు చేయాలా. ఈ మీడియా ముందు చెప్తున్నా. మీరు మళ్ళీ రాకపోయినా, ఆ అమ్మాయి పేరు ఎత్తకపోయినా, ఆ అమ్మాయికి మీరు అండదండ అందించకపోయినా మీకు జగన్ గారి గురించి, మంత్రుల గురించి, ఎమ్మెల్యేల గురించి అడిగే హక్కు, అధికారం మీకేమాత్రం రాదు, మీకు లేదు. చేయండి మంచి పని. ఎవడైనా పోసాను కూడా, ఒరే నా కొడక పోసానిగా అను, ఏం భయపడను. చెప్పండి పవన్ కళ్యాణ్ గారంట, అంత గొప్ప పని మీరు చేస్తారా? మీకు ఆడపిల్లంటే ఎంత గౌరవం కదా. సినిమాలో కూడా చెప్పారు కదా, ఆడపిల్లల వెంక చూసావో అని క్లోజ్ రేంజ్లో క్లాప్స్ కూడా కొట్టాము మేము కూడా. అది క్లాప్స్ కాదు, జీవితం నిలబెడితే మేము జీవితం చెప్పాక గుడి కడతాం మీకు. ఎల్లవయ్యా పవన్ కళ్యాణ్, నువ్వేంటో ప్రపంచానికి తెలుసు, నువ్వేంటో పరిశ్రమకి తెలుసు, నువ్వేంటో ప్రజలకు తెలుసు. అందుకని నీకెక్కడ కాల్చాలో అక్కడ కాల్చి ఇంట్లో కూర్చోబెట్టారు. సింపుల్. నువ్వు ఎప్పుడు జగన్తో పోల్చుకుంటూ ఉంటావు. జీవితంలో జగన్ గారితో నువ్వు పోల్చుకోదగ్గ మనిషివి కాదు. 3600 కిలోమీటర్లు తిరిగి ఎక్కడ ఆగకుండా, ఆరోగ్యం పోనివ్వకుండా, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉండేలాగా పర్యటించి అందరి అనుభవాలు, అందరి కష్టాలు తీర్చుకుంటూ అదే చిరునవ్వు ఎక్కడ మొదలుపెట్టాడో అదే చిరునవ్వుతో ఎండ్ చేశాడు. మీరు ఎలక్షన్లో 5-10 కిలోమీటర్లు నడవలేక ఎండలో వడదెబ్బ పడిపోయి భీమవరంలో కూడా హాస్పిటల్లో ఉన్నారు. మీరే జగన్తో పోల్చుకుంటారు. ఈ మధ్య ఒక ఔత్సాహిక కళాకారుడు, ఉత్సాహవంతమైన కళాకారుడు చెప్పాడు ఒకటి, నా దేశాలంటే చిన్నది ఒకటి. ఎవరో ఆ మిత్రుడు పాపం, అది నేను నవ్వుకున్నా. నేను క్లిప్పు, జగన్ గారి పరిపాలనలో జగన్ గారు అవినీతి చేస్తే బాగా పరిపాలించలేకపోతే నన్ను చెప్పుతో కొట్టమని అన్నా. ఇంకొకడు పడి 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 చెప్పుతో ఎక్కడో కానిస్టేబుల్ కొడతా ఉన్నాడు. జగన్ గారు వచ్చింది 2 ఏళ్ళు నిండా, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈలోపే 60,000 కోట్లు పెట్టి ఇండియా మొత్తంలో, మీరు ఎక్కడైనా చూడండి, మీడియా మిమ్మల్ని అడుగుతున్నా, ఇండియా మొత్తంలో ఇలాగా గవర్నమెంట్ స్కూల్స్ జగన్ గారు రాకముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి, ఉండబోతున్నాయి. అది నేను ప్రత్యేకంగా జగన్ గారి చెంచాగాళ్ళగా నేను చెప్పబోట్లా. నేను వెళ్ళా, నేను చూసా ఎంత బాగా మార్చాడు. కాంపౌండ్ వాళ్ళు కట్టారు. ఆ బోర్డు ఎంత మంచి బెంచ్, రాసే చాక్ పిస్ రాసుకునే బోర్డు గ్రీన్ ఎంత మంచిది పెట్టారు. ఎంత మంచి బెంచీలు. నేను చదువుకున్నాగా స్కూల్లో చిన్నప్పటి నేను పేదవాడినే, ఒక కూలీ కొడుకునే. నేను కూడా కూలీ కొడుకునే, డబ్బులు లేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు 100 రూపాయలు అప్పు దొరక్క. అలాగుండి కింద నేల మీద కూర్చొని బాస పెట్టేసుకొని
రేకు రేకు పలక, మళ్ళీ స్లేట్ అయితే పగిలిపోతే మళ్ళీ కొనలేం కదా, అది బట్టి రాసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు కింద కూర్చునేవాళ్ళు. అన్న పెట్టాలంటే కింద మట్టిలో కూర్చోబెట్టి అన్నం పెట్టేవాడు మాకు. ఇప్పుడు ఎన్ని మంచి కుర్చీలు వేసాడు టీచర్లకి, ఎంత ప్లే గ్రౌండ్ పెట్టాడు, అన్నం పెట్టాడు, ఆ బూట్లు పిల్లలకు కొన్నాడు, ఆ డ్రెస్సు పిల్లలకి, పెన్నుతో సహా, నోట్బుక్స్తో సహా, టెక్స్ట్ బుక్తో సహా అన్నీ చూపించాడు. అది పిచ్చి పిచ్చి ఇది కాదు, బూట్లు కాదు, మంచివి, సాక్స్ ఇన్ని ఇస్తూ మీ పిల్లల్ని కనుక స్కూల్కి పంపిస్తుంటే అమ్మ మీ బ్యాంకులో 15,000 వేస్తా అన్నాడు. వేస్తున్నాడా? ప్రభుత్వ స్కూళ్ళల్లో జనం పెరిగారా? మంచి పని చేశాడా? సచివాలయాలు పెట్టాడా? పెన్షన్కి పర్ఫెక్ట్గా ఇస్తున్నాడా? మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలుసు, మీకు జగన్ గారు రాకముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 2 లక్షల కోట్లు పైగా అప్పులు ఉన్నాయి. ఎందుకున్నా ఇప్పటికీ లెక్కలేవు. మట్టి, నీరు, కుండ, పెంకు ఇట్లాంటివి చేశాడు. అది ఏమైందో, ఎంత గొప్పందో మీకు నేను చెప్పక్కర్లా. మరి అంత పెద్ద రాజకీయ నీతిజ్ఞుడు చంద్రబాబు గారు, ఎంత గొప్ప సీనియర్, ఆయనదే 2 కోట్ల అప్పు జగన్ గారు ముఖాన కొట్టి, ఒక 100 కోట్లు మాత్రం ఖజానాలో పెట్టి అన్ని కోట్ల ప్రజలున్న ఆ ప్రభుత్వాన్ని జగన్ గారికి అప్పచెప్పాడు. అవి ఈయన వడ్డీ కడుతుండాలి, అవి తీరుస్తూ ఉండాలి, మళ్ళీ కొత్త అప్పులు తీసుకుంటూ ఉండాలి, మళ్ళీ ప్రజలకు సేవ చేస్తూ ఉండాలి. ఇందులో జగన్ గారు ఎక్కడ పరిపాలన చేయకుండా విదేశ పర్యటనలు చేశారు. చంద్రబాబు లాగా దావోస్ గీవోస్ వెళ్ళాడు. కూతుళ్ళు అక్కడ ఉన్నారు, 2 జగన్ గారు కూతుళ్ళు, 2 ఆడపిల్లలు. ఎన్నిసార్లు అడగ వెళ్ళారు? మీకు కళ్ళము చూస్తూ ఉన్నారుగా. ఎప్పుడైనా లూజ్ టాక్ మాట్లాడి ప్రజల్ని కిండలు చేయటం, కాపుల్ని కిండలు చేశారు. మొదటిగా పద్మనాభాన్ని కొట్టారు చంద్రబాబు గారి పరిపాలనలో. వాడు కోడలను లాగారు, వాళ్ళ భార్యమని లాగారు, ఇంట్లోంచి బయటికి నెట్టేశారు. ది గ్రేట్ లీడర్ ముద్రగడ పద్మనాభ గారిని ఎవరన్నా మాట్లాడారా? చంద్రబాబుకి కాపుల మీద ప్రేమ ఉందా? పవన్ కళ్యాణ్ ఎస్సీ ఎస్టీలు తిట్టాడు కదా, నేను మీ క్లిప్పింగ్ చూపించాను కదా. ఎస్సీ ఎస్టీలు పుట్టాలని ఎవరైనా కోరుకుంటాడా? అగ్రవర్ణంలో పుట్టాలని కోరుకుంటారు అని ఒక ముఖ్యమంత్రి అన్నాడంటే, చంద్రబాబు నాయుడు అన్నాడంటే, హౌ డేర్ హీస్ అంటే మనం పిచ్చి నా కొడుకులు. అదంతా గ్రేట్ మిస్టేక్. ప్రశ్నించావా పవన్ కళ్యాణ్? నాయ బ్రాహ్మణులు వచ్చారు, అయ్యా ₹1 పెట్టండి, తోకలు కట్ చేస్తా లైవ్లో. ప్రశ్నించారా సార్ మీరు? ఆడవాళ్ళని చూస్తే ఏయ్ కన్ను కొడితే కాశేస్తా అన్నావు. పక్కనే వనజాక్షి గారు, తహసీల్దార్ గారు, హానెస్ట్ ఉమన్, ఎవడో అక్రమంగా ఉసుగు తీసుకుంటే అడ్డుపడితే ఆమెను ఎట్ట కుట్టారంటే మెడ మీనంటి, కాలు మీనంటి, గుండెల మీనంటి, చెస్ట్ మీనంటి తన్ని ఆడామొక తేడా కుట్టారే. కనీసం కేసు కూడా బుక్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యే మీనా, అక్కడ కొట్టిన వాళ్ళ మీనా? ప్రశ్నించావు పవన్ కళ్యాణ్? నీకు ప్రేమ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు. నీకేదో నొప్పి తగిలితే అదే నోటితో మళ్ళీ చంద్రబాబుని హీనంగా మాట్లాడావు, అవినీతి పొడి అన్నావు. ఏమయ్యా లోకేష్, ఎంత తింటావు నువ్వు? తిని 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 అవినీతి సొమ్ము తింటుంటే పైన మీ తాత ఆక్రోశిస్తాడయ్యా. ఇదే పవన్ కళ్యాణ్ గారు అన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళా బీజేపీకి వచ్చారు. రాకముందు హిందువులు లేదు, హిందువుల వల్ల ఈ మతాల గొడవలు వస్తున్నాయి, ఉగ్రవాదులు వాళ్ళే అని అలాగ వచ్చేలాగా మీరే మాట్లాడారు. మళ్ళీ మీరు అదే ఉగ్రవాదులు ఉంటారు, మతత్వం ఉంది అన్న బీజేపీ దగ్గరికే మీరే నమస్కారం పెట్టి మళ్ళీ మీరే జాయిన్ అయిపోయారు. ఎప్పుడు కమ్యూనిస్టులు పోరాట యోధులు పాపం, వాళ్ళు ఎప్పుడు డబ్బుల కోసం కూడా పోరాటం చేస్తుంటారు మన కోసమే. వాళ్ళని తీసుకెళ్ళావా? అవమానించావా? మరి టీడీపీతో సరిగా ఉన్నావా? నువ్వేగా ఘోరంగా తిట్టావు లోకేష్ బాబుని. మరి లోకేష్ బాబు చంద్రబాబు ఇద్దరు తిట్టావు కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ మొన్న కలిసి ఎలక్షన్లో మరి అలపా తడప ఎవరు పెట్టావు? కాంగ్రెస్ పెట్టావా? కాంగ్రెస్ వాళ్ళని బట్టలోడు తీసి కొట్టండి వాళ్ళని. మరి అదే కాంగ్రెస్లో మరి మీ అన్నయ్య చిరంజీవి గారు వెళ్ళాడు, రాజ్యసభ తీసుకున్నాడు, ఒక సెంట్రల్ మినిస్టర్గా అయ్యాడు. వాళ్ళని చెప్పుతో కొట్టమంటి, ఏది బట్టల బుద్ధి కొట్టమంటివి. ఏ పార్టీని మిగిల్చావు? నేను ప్రేమించే పార్టీని మాత్రం ఎందుకు మిగులుస్తావు అని మేము అనుకుంటాం, మాకు తెలుసు. ఎందుకంటే నువ్వు
ప్రజల మనిషివి కాదు, పరిశ్రమ మనిషివి కాదు. నిన్ను నువ్వే ప్రేమించుకుంటావు. అదే ఇంతమంది రాజకీయ నాయకుల్లో, ఇన్ని ప్రభుత్వాల్లో, ఇన్ని పార్టీలో, అన్ని పార్టీలు చండాలు రా. అదే బీఎస్పీ పార్టీ ఏదో మళ్ళీ చేరాడు, ఆమె కాళ్ళ దండం పెట్టి. ఎక్కడుంది ఆ పార్టీ? వెళ్ళావా మళ్ళా? ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చావు? ఆమె పుట్టేప్పుడని పెట్టావా మాయావతి గారిని? నువ్వు ఇన్ని తప్పులు రాజకీయంగా చేస్తూ ఉండి ఇప్పుడు ఎక్కడో పాపం రిపబ్లిక్ ఫంక్షన్లో ఇంత ఘోరంగా తిట్టేది. ఎందుకంటే నేను ఎందుకు బాధపడుతున్నానంటే, నా సినిమాలు వస్తాయా లేవా, ఈ పవన్ కళ్యాణ్ నువ్వు మాట అంటే ఇంకో మాట సినిమాలు పోతాయా తిట్టా. నన్ను నేను నమ్ముకొని వచ్చా. నేను వెల్ రెడ్ పర్సన్ని, బీకామ్ ఎంఏ ఎంఫిల్ చదువుకొని వచ్చా. నేను ఎక్కడైనా పోయి ఇండస్ట్రీ ఇప్పుడు నన్ను బ్యాన్ చేస్తే నేను హోటల్లో కూలి పని చేసి బతకగలను, ఊడ్చేన తుడిచేన బతకగలను. నేను చిన్నప్పుడు చేసా ఇవన్నీ. సినిమాలో టికెట్లు చింపా, క్యూలో ఉంటున్నా. మార్నింగ్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో దాకా నా థియేటర్లో పనిచేసా ఒక 2 రూపాయల కోసం. ఆయన తెలియదు టమాటా బుట్టలు కుట్టాను, బుట్టకి పావలా, అన్ని పని. ఇప్పటికీ స్టిల్ ఇండస్ట్రీ పోసాలను బ్యాన్ అంటే ఏం ఇండస్ట్రీ గురించి ఒక్క ముక్క మాట్లాడను. ఎందుకంటే నిర్మాతలు, తెలుగు సినిమా నిర్మాతలు అక్షయ పాత్రలు, వాళ్ళ పుణ్యమానే మేము అన్నం తింటున్నాం. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో. కానీ హీరోలు వస్తారు, హీరోలు పోతారు, హీరోయిన్లు వస్తారు పోతారు. హీరో అన్న పోస్ట్ పర్మనెంట్, హీరోయిన్ అన్న పోస్ట్ పర్మనెంట్. అదే హీరో పోతే మహేష్ బాబు వచ్చాడు, అదే హీరో పోతుంటే రామచంద్ర తేజ్ వచ్చాడు, అదే నుంచి అల్లు అర్జున్ వచ్చాడు. అంత గ్రేట్ స్టార్స్ అందరూ మేము ఏం చెప్తాం, గొప్పగా మాట్లాడుకుంటాం. ఈవెన్ చిరంజీవి గారికి నాకు అభిప్రాయ భేదాలు ఉన్న పార్టీ పరంగా ఏ రోజు నేను చిరంజీవి గారిని మాట్లాడు. ఎందుకంటే ఈజ్ ద నైస్ పర్సన్. వినే ఆయనకి స్పృహ ఉంది, సంస్కారం ఉంది. చిన్న పిల్లవాడు చెప్పినా అలా వింటాడు, చిన్నపిల్లవాడిలాగా. పొరపాట్లు ఎవడైనా చేయొచ్చు, అలాగే ఆయన పార్టీ పెట్టి పొరపాటు చేశాడు, డన్, జనం శిక్షించారు, అయిపోయింది. కానీ ఆయన క్యారెక్టర్ మనం అసాసినేట్ చేయకూడదే. అలాగే చంద్రబాబు నాయుడు గారు పార్టీల మనుషులు మీ చంద్రబాబు గారి కుటుంబాన్ని కూడా అసాసినేట్ చేశారే పబ్లిక్లో, టీవీలో మాట్లాడి. ఎక్కడున్నావు? ప్రశ్నించావా మీ అందరి కుటుంబం కోసం? నేను ప్రశ్నించా. కమ్మోండి, నేను కాపురు కాదు. చిరంజీవి గారి ఇంట్లో ఆడపడుచులను మాట్లాడుతుంటే నన్ను చంపుతా అన్నాడు వాడు. నాకు ఎదురు మాట్లాడతాడా అని. ఎస్, చిరంజీవి గారి కోసం చచ్చిపోవడం రెడీ అన్న. ఎక్కడున్నా? వేర్ యు వాస్? ఎక్కడున్నారు మీరు? లేరుగా సార్. మీ అన్నయ్య ఇంట్లో నీ తల్లి లాంటి వదినమ్మ, నీ బిడ్డ లాంటి ఆడపిల్ల పబ్లిక్లో నిన్ను అన్నారు, తెలియదా మీకు? టీవీలో వస్తుంటే ఎక్కడ ప్రశ్నించాలో, ఎప్పుడు ప్రశ్నించాలో అది నీకు తెలియదు. అది నీకు తెలియదు పవన్ కళ్యాణ్. నేనేమంటానంటే, ఇకనైనా నిన్ను మారమని చెప్పటల్లా, మారవు నువ్వు, నాకు తెలుసు. కానీ కొంచెమన్న విజ్ఞత. ఇలా మాట్లాడితే అలా వాళ్ళు మాట్లాడతారు. ఏమయ్యావు నువ్వు మాట్లాడావు, టక్ టక్ జనం ముందు క్లాప్స్ కొట్టుకున్నావు. మాట్లాడినట్టు ఏమన్నా ఒక నిజం ఉందా? ఏమన్నా ఒక నిజం చెప్పు, ఒక్క నిజం చెప్పు. తిట్టి వెళ్ళిపోయాడు, చూసావు, అందరు క్లాప్స్ కొట్టారు, సర్దుకొని కూర్చున్నావు బొట్టు పెట్టుకొని. తెల్లారి మాట్లాడాడు పేరు నాన్నగారు. ఎలా అన్నాడు తెలుసుగా నిన్ను? ఇంత పెద్ద హీరో అలా నువ్వు అనిపించుకోవటం నీకు సిగ్గు అనిపించలేదా? ఒక మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి, ఆయన మామూలు మనిషా? వాళ్ళ నాన్న గ్రేట్ లీడర్ పేరు కృష్ణమూర్తి గారు, వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్ పాలిటిక్స్లో. ఆ కొడబు నుంచి వచ్చాడు కదా ఆయన. దద్దమ్మ సన్నాసి పేరు నాని ఎప్పుడైనా లంచాలు తీసుకున్నాడా? నువ్వు చూసావా? నాకు తెలుసు పేరు నాని. అన్ని పేర్లు ఎవరు ఈ మా జగన్ గారి పార్టీలు ఎవరెవరు సరిగా లేరు నేనే ఫోన్ చేసి చెబుతుంటా. వాళ్ళు సరిగ్గా చేయట్లేదన్నా, అడగండి మీరు కావాలంటే. చల్లా మసూర్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణ గారికి చెప్తుంటా, ఇతను కరెక్ట్ కాదన్నా ఈ పార్టీలో, జాగ్రత్తగా ఉండండి ఫర్దర్గా. నేను చెప్తేందుకు? ఈ జగన్ గారు మంచోడు, మంచి లీడర్ దొరికాడు రాష్ట్రానికి, ఇన్ని మంచి పనులు చేస్తాడు. ఆ ప్రేమే నాకు. మీరు కనీసం నీ రెమ్ముని శత్రువు చెప్పలేకపోయావు. సుమారుగా 10 అనుకోండి, లేదు 10 కాదు 15 చొప్పున ఇస్తా ఒక్కసారి డబ్బులు. వరుసగా 4 సినిమాలు సంతకాలు సైన్ చేస్తావా?
అన్నీ నువ్వే చూసుకుంటావు. హీరోయిన్ నువ్వే సెలెక్ట్ చేస్తావు, లొకేషన్స్ నువ్వే సెలెక్ట్ చేసుకుంటావు, కథ నువ్వే సెలెక్ట్ చేసుకుంటావు, అన్నీ నువ్వే సెలెక్ట్ చేసుకుంటావు. నీ రెమ్యునరేషన్ కూడా నువ్వే ఫిక్స్ చేసుకుంటావు. 50 కోట్లు నీకు కాదా? కాదా చెప్పు పవన్ కళ్యాణ్. అబద్ధం తెచ్చున్నా చెప్పుతా కొట్టు. 10 నాది, 10 మించి రూపాయి తీసుకోలేదురా పోసాని పెచ్చనా కొడక అని ఒకసారి ప్రూవ్ చేసి నన్ను చంప కొట్టేళ్ళు. రేపు ఇక లైఫ్లో అసలు నీ పేరే ఎత్తాను నేను. నువ్వే నీ ఒక్క సినిమా రెమ్యునరేషన్ వస్తే అబద్ధాలు ఆడావే 10 కోట్లు అనుకోండి అని. జనాలు పిచ్చోళ్ళా? మీడియా పిచ్చిదా? మీడియా పిచ్చిది కాదు, చూస్తుంది భరిస్తుంది. శిశుపాలుడికి ఎన్ని తప్పులు క్షమించాలో అన్ని తప్పులు మీడియా క్షమిస్తుంది. ఇక వీడు అన్బేరబుల్, సమాజానికి పనికిరాడు అనుకున్నప్పుడు తాట తీస్తుంది మీడియా. తాట కాదు, ఇట్లా చించి పెడతారు గోతాంలో. 50 కోట్లు తీసుకుంటున్నావు, మరి ఏంది నీ బాధ? ప్రభుత్వం అడగదా? ఏ ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయింది? ఓన్లీ సర్వీస్ మాత్రం తీసుకుంటుంది. ఏ డబ్బులు మీ డబ్బులు ముట్టుకోవట్లా. లేకపోతే ఆన్లైన్ లేకపోతే ఏమవుతుందంటే బయట 500, 1000, 1500కి వాళ్ళే తీసుకొని బ్లాక్ అమ్ముకుంటున్నారు. మామూలు 100 రూపాయల టికెట్ 500 తీసుకుంటున్నారు. మరి ప్రజలు అయినా చూస్తారు, ఎందుకంటే గతి లేక. ఎందుకంటే సినిమా రంగంలో తెలుగు ప్రజల్లో మధ్యతర కుటుంబం వాళ్ళకి సినిమాయే ఆట విడు. అదే పాపం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వాటిలో పనిచేసే వాళ్ళు ఏమైనా కానీ సినిమా అంటే ఇష్టం. హీరోలు అంటే పిచ్చి. డబ్బు లేకపోయినా అప్పు తీసుకున్నా సరే 500 కట్టేసి 100 రూపాయలు దాన్ని 500 కట్టి సినిమా చూసుకొని వస్తాడు బయటికి ఆనందంగా. అది అడ్వాంటేజ్ తీసుకొని మీరు 500 పెంచితే జగన్ గారు మంచివాడా, పెంచకపోతే ఆన్లైన్ అయితే జగన్ గారు దుర్మార్గు దొంగ. టమాటాలు రేట్లు పెరుగుతున్నాయి, జనం ఏడుస్తారని కొనుక్కుంటున్నారుగా. ₹1,00,000 జాడిస్తాడు ఏ జర్నలిస్ట్? మీరు టక్కన ₹1,00,000 ఇవ్వగలడు. మీ జీతంతో మీరు బతికే మనుషులు కదా. మీ ఇంట్లో ముగ్గురికి వచ్చింది కరోనా, 3 లక్షలు మీరు ఎక్కడ ఇవ్వగలరు పర్ వన్ డే? 3 రోజులు 3 లక్షలు, 10 రోజులు 10 లక్షలు ఏ జర్నలిస్ట్ అని మీలో ఇవ్వగలరా? ముగ్గురు మీ ఇంట్లో కరోనా వస్తే 10 రోజులు 30 లక్షలు ఎక్కడిస్తారు నాన్న? మొన్న మా మావయ్యకి ఉంటూ బాగోపోతే టక్కన 30 లక్షలు అడిగారు. 30 లక్షలు లేకుండా టక్కన వెళ్ళిపోయి 3 రూపాయలు వడ్డీ తెచ్చుకున్నా. అదే నాకు ఇస్తారు కాబట్టి కొద్ది ఆస్తులు ఉన్నాయి కాబట్టి. మీరందరూ మరి అట్లా తేగలరా? 3 రూపాయల వడ్డీకి 30 లక్షలు తేలేరు కదా. అలాగే ఇవన్నీ రేట్లు పెంచుతున్నారు. వాళ్ళే జనాలు సస్తా బతుకుతా హాస్పిటల్కి వెళ్తారు ఆ డబ్బులు కట్టి. అలాగే 100 రూపాయలని 500 అయితే చచ్చినట్టు వాడే సినిమా చూస్తాడు అనుకుంటున్నావా? అదరు చెప్పు పవన్ కళ్యాణ్. అన్నీ పెరగలేదా? మేము పెరిగితే ఎడుతాడు ఎందుకు జగను అనలేవు. హీరోలు అంటే ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు నీలాంటి వాడికంటే నాలాంటి వాడికంటే గొప్ప నటులు. వాళ్ళలో నటన నాకు నీకు 10% కూడా లేదు. వాళ్ళ ఓపెనింగ్స్ అదిరిపోయేలాగా ఉంటాయి ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారికి. కానీ ఏ రోజు ₹1 పెంచలా. మన కలెక్షన్ తెగ వస్తున్నాయి కదా, రెమ్యునరేషన్ పెంచుకోవచ్చు. ఎస్, 3 రూపాయలు టికెట్ 15 రూపాయలు చెయ్యి అని ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు డిస్ట్రిబ్యూటరు వాళ్ళ బొక్కలో ఏలు పెట్టలా, నిర్మాత వ్యవహారంలో ఏలు పెట్టలా. కనుక్కోండి, నేను కనుక్కొని మాడుతున్నా. మీ జర్నలిస్ట్ పెద్ద ఆయనే, 75 ఏళ్ళు పైన ఆయన. రామారావుతో నాగేశ్వరరావుతో సహచారం చేశాడు. ఆయన స్వయంగా చెప్పాడు నిన్న. మురళి ఏ ఒక్కరోజు కూడా రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ డిస్ట్రిబ్యూషన్ విషయంలో, డబ్బుల విషయంలో, సినిమా టికెట్ల విషయంలో ఏలు పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు రియల్ లైఫ్లో సూపర్ స్టార్లు, సినిమా మీద సూపర్ స్టార్లు. అలాగే కెనడా రాజ్ కుమార్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రాజ్ కుమార్ టాప్ స్టార్, మీ అందరూ తెలుసు. ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ స్టార్ అతను. ఒకసారి సినిమాలన్నీ బాగా హిట్ అవుతున్నాయి కదా, కొంచెం డబ్బులు పెంచుకుందాము అని వాళ్ళ ఇంటికి నిర్మాతలందరినీ, డిస్ట్రిబ్యూటర్లందరినీ జిల్లా నుంచి పిలిపించుకొని అందరినీ డిన్నర్ పెడుతూ, డిన్నర్ అయిపోగానే దండం పెట్టాయంట. సార్, నేను వచ్చిన కాడ నుంచి ఇదే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను, మీ దయవల్ల అన్ని సినిమా హిట్లు అయినాయి, వస్తున్నాయి. నాకు కూడా పెళ్ళాం బిడ్డలు చాలామంది ఉన్నారు, కొడుకులు ఆడపిల్లలందరూ. ఒక్క 25,000 నేనే పెంచుకోవచ్చా సార్? అది మీకు ఇష్టమైతే సార్. ఈ వర్డ్స్ అన్నారు. మదర్ ప్రామిస్ ఐఎమ్ టెలింగ్ యూ, కనుక్కోండి మీరు కావాలంటే.
అందరు కొంతమంది ఏడ్చారట. ఏంటి సార్ మీరు 25,000 పెంచడానికి మమ్మల్ని పిలవాలా? సార్ మీ వల్లే కదా సార్, మీరు సినిమా తీయటం వల్ల, మీరు డిస్ట్రిబ్యూషన్ చేయటం వల్ల ఈ స్థాయికి వచ్చాను, ఈ ఇల్లు కట్టుకున్నాను, అన్నం మీకు పెట్టగలుగుతున్నాను, అందుకని ఒక 25,000 సార్, 25,000 ఎంతైనా పెంచుకోండి, మీ డబ్బులు మాకు వస్తాయి అంటే అప్పుడు ఒక 25,000 పెంచుకున్నాడు రాజ్కుమార్. రాజ్కుమార్కి నీకు ఏమైనా పోలికుందా? ఆయన సినిమా వాడే, నువ్వు సినిమా వాడివే, నువ్వు సూపర్ స్టారే, ఆయన సూపర్ స్టారే. ఇద్దరిలో క్వాలిటీస్ తేడా, ఇద్దరిలో క్వాలిటీస్లో తేడా, ప్రవర్తనలో, సంస్కారంలో, మానవత్వంలో, డిస్ట్రిబ్యూటర్లు ప్రేమించడంలో, నిర్మాతలు ప్రేమించడంలో ఏ క్వాలిటీస్ నీకు ఉన్నాయని చెప్పి పద్దా తిడతావయ్యా వైఎస్ఆర్ పార్టీని. ఎవడన్నా నిజాయితీ పడు ఓ మాట అనాలి. అన్నా హజార్ లాంటేవాడు తప్పు చేస్తున్నావు, 1 వీక్ టైం ఇస్తున్నాను నీకు అంటాడు అన్నా హజార్. ఎప్పుడు గమక్కని దూకడు. ఈ 2 నెలల్లో అవినీతి పనులు తీసేపోతే నేను నిరాహారదీక్ష చేస్తానంటాడు. అట్లా చాలామందిని అవినీతి పనులు మాత్రమే మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి తీసేయగలిగాడు ఒక్క ముసలి వ్యక్తి. బికాజ్ హిజ్ డెడికేషన్, బికాజ్ హిజ్ సిన్సియారిటీ, బికాజ్ అతను గ్రేట్ దేశభక్తుడు కాబట్టి అతని మాట విన్నారు. నీ మాట ఎందుకు వినాలి? నువ్వేమన్నా నీ వ్యక్తిత్వం చాలా గొప్పదా చెప్పు. నీ మాట గ్యారెంటీకి మీ ఇంటికి వచ్చి వింటాడు జగన్. మీ అన్నయ్య గారు అంటల్లా జగన్ గారి దగ్గరికి నమస్కారం పెట్టి మీ అన్నయ్య గారిని లోపల తీసుకెళ్ళా, మీ అన్నయ్య గారికి భోజనం పెట్టలా? ఏమన్నా కులం పిచ్చుందా? మీ అన్నయ్య రెడ్డి కాదుగా, కాపోయే కదా, నువ్వే కదా కాపులకు ఇచ్చావు. మాకెవడికి లేదు దురద పుట్టి ఇచ్చావు. ఇప్పుడు కొత్తగా ఆ ఇంటికి భోజనానికి రెడ్డిలో పిలిచేవాడు కదయ్యా. మీ అన్నయ్య వస్తే ఎందుకు దండం పెట్టి శాలువా కప్పి దండం పెట్టాడు? మీ అన్నయ్యకి, మీ అన్నయ్య కాపు కదా, మరి రెడ్డి కాదు కదా. మరి నేను కమ్మోని కదా, నాకెందుకు ఇమ్యూనిటీ ఇస్తాడు? నన్ను ఎందుకు భుజం మీద కొడతాడు? నవ్వి ఎందుకు వాడేసుకుంటాడు? రెడ్డినా? పోసారి కృష్ణమురళి రెడ్డా? ఎందుకు ఆ బేరుతున్నావు? అతనికి దొరదుందా దిల్రాజు రెడ్డికి? ఇప్పుడు రెడ్డి అని చెప్పుకుంటాడు అతను. పాపం అతని దగ్గర ఎంతమంది డైరెక్టర్లు రెడ్లు ఉన్నారు? అందరు వేరు వేరు కాస్ట్ వాళ్ళేగా. బ్రాహ్మణ్స్కి ఇచ్చాడు, కమ్మాళ్ళకి ఇచ్చాడు, వేరే వాళ్ళకి ఇచ్చాడు, ఎంతమందికి ఇస్తున్నాడు? ఎంతమందికి ఇచ్చాడు? అందరు రెడ్డికి ఇచ్చాడా? ఎందుకు ఆయన రెడ్డికి కులం పులి వేస్తే ఎవరు కులం కేవలం కొట్టించుకుందాం అన్ని రకాలు ట్రై చేశావు. ఆ జగన్ గారు మేము బ్యాటర్ అట్లా ఇది కొత్తగా మనం ప్రయోగించావా? ఎప్పుడైనా చెప్పాడా నాకు కులం పిచ్చుందని? నువ్వు పులి మీదకి వెళ్ళు, అన్నీ తిరుగు, జగన్కి రెడ్డి పిచ్చి ఉందని అనిపించు. నేను కూడా నీతో పడుస్తాను. ఎప్పుడు జనసేన నుంచి జగన్ గారిని విమర్శిస్తూ ఉంటా. ఎందుకు? జనం తప్పెట్ల కోసం అబద్ధాలు చెప్పాలా పవన్ కళ్యాణ్? నువ్వు పెద్దగా చదువుకోలేదు నాకు తెలిసింది, విన్నాను. అంటే ఎంఏలు బిఏలు అని కాదు, ఏం చదువుకోవాలి? ఓ మనిషి మానవత్వంతో బతకాలంటే దేశాన్నైనా చూడాలి, కోశాన్నైనా చూడాలి. కోశం అంటే బుకిష్ నాలెడ్జీ, దేశం అంటే ప్రపంచ జ్ఞానం. నీకు ప్రపంచ జ్ఞానం లేదు, పుస్తక నాలెడ్జీ లేదు. చదివాలని చెప్తావు, చదివితే ఈ మాటలా మాట్లాడతావు. మీ అన్నయ్య నోట్లోంచి ఒక్క వర్డ్. నేను ఇంతవరకు ఇండస్ట్రీకి వచ్చి 35 ఏళ్ళు, చిన్నప్పుడు వచ్చా మీసాలు రాకముందే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ అన్నయ్యని చూస్తున్నాను. ఒక్కడిని కూడా అరే అటు నేను విల్లా పబ్లిక్లో. ఆఫ్ ద రికార్డు వాడు అబ్బాయిని పిలుచుకుంటాడేమో, క్లోజ్ ఫ్రెండ్ని పిలుచుకుంటాడేమో. పబ్లిక్లో ఎప్పుడు హీనంగా ఒక్కడు కూడా బాధ పెట్టిన సంఘటన ఉందా మిన్నయ్య? నేర్చుకోవయ్యా, నేర్చుకో. ఎప్పుడు జగన్తో పోల్చుకోవద్దు. లేదా రాజా రాజా అంటావు, పులివెందుల్ని తలుపు కొడతా. ఎవడున్నాడా పులివెందుల్లో రౌడీలు? పులివెందుల గుండాలంటావు. పద్దాకు మీడియాలో చాలాసార్లు చూశాను నేను. పొలం గుండెలు ఏమయ్యా బెదవాడ కంటే రౌడీలు ఉన్నారా పులివెందుల్లో? బ్లడ్ బాయ్స్ ఎక్కడుంది? మైక్రో ఫైనాన్స్ ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసిన ఆ జాతి ఎక్కడుంది? ఎన్ని మటలు జరిగినాయి, ఎన్ని మానభంగాలు జరిగినాయి. చిన్నపిల్ల క్యాన్సర్తో ఉంటే ఆ పిల్ల వాళ్ళందరూ ఇంటి వచ్చి బయటకు వచ్చి మెడబెట్టి బయటకు ఎట్టి ఆ అపార్ట్మెంట్ లాక్కున్నారు. ఎంతమంది చచ్చిపోయారు? దేవినేని గారి కుటుంబంలో, కొండవీడి మన రాధా గారి కుటుంబంలో ఎంతమంది చచ్చిపోయారు? అట్లా నాశనం అయిపోయింది అనుకున్నావా పులివెందులా? నెవర్. ఇవి నేను మీకు ఎందుకు చెప్తున్నట్టు సార్, ఇది పద్దాకితను అకారణంగా జగన్ అవినీతిపరుడా ఉంటే ప్రూవ్ చేయి. అవినీతి కేసులు అంటారా? అవినీతి కేసులు మన భారతదేశంలో ఎలాగైనా పెట్టచ్చు.
ఇప్పుడు ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్తే ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసావంట, ఆ శవం కనపట్టలేదంట, రా అని నన్ను బొక్కలో పెడితే కోర్టు తీసుకెళ్తే 14 రోజులు రిమాండ్ అంటాం డెడ్ ఈజీ భారతదేశ ప్రజాస్వామ్యంలో. చూడలేదా మీరు? చూడలేదా? అన్ని వ్యవస్థలు అలాగే న్యాయ వ్యవస్థ కూడా శుభ్రంగా ఉందా? ఈ న్యాయ వ్యవస్థలో ఎంత గొప్ప న్యాయమూర్తులు ఉన్నారో, న్యాయవాదులు ఉన్నారో, అదే న్యాయ వ్యవస్థలో అవినీతి పరులైన న్యాయవాదులు లేరా? అవినీతి పరులైన జడ్జీలు లేరా? కొంతమంది జడ్జీల్ని ఆ జైల్లో పెట్టలేదా అవినీతి పనులు చేశారని? పెట్టారుగా. ఎవరి వల్ల వాళ్ళు అవినీతి అయిపోయారు? బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ. లేకపోతే ఎన్టీ రామారావు పార్టీ అయితే ఈయన లాక్కోవటం ఏంటి? ఆ జడ్జి గారు ఈ మొత్తం చంద్రబాబుదని చెప్పటం ఏంటి? నువ్వు కనీసం కార్యవర్గ సభ్యుడు కాదే. ఒక్కరోజు కూడా చంద్రబాబు జగన్ ఎన్టీ రామారావు పక్కన నువ్వు తిరగలేదే. అప్పుడు నువ్వు కాంగ్రెస్లో ఉన్నావే, రామారావు ఓడిస్తున్నావే. అలాంటి మహానుభావుణ్ణి రామారావు చావు కారణ కొనివాడు నీ దేవుడైపోయాడు. జనం ప్రేమించి ఓట్లేసి 151 ఓట్లు ఆ సీట్లు జగన్కి ఇస్తే జగన్ నీకు దుర్మార్గుడు అయిపోయాడు. ఎప్పుడు నిద్రలే, జనం నిద్రలేసేప్పుడు రావుడా రావుడా అనుకుంటావు, అదే దేవుడా దేవుడా అనుకుంటావు, అమ్మాయి అమ్మాయి అనుకుంటావు. నువ్వు జగనయ్య జగనయ్య అనుకుంటే నిద్రలేగుతావు. మీ మిత్రులకి చిన్న రిక్వెస్ట్, ఈయన ఇకని ఇప్పుడు ఎంత చెప్పినా మీకు తెలుసు కదా, అక్కడ రియలైజేషన్ ఉందనుకో, నేను రియలైజ్ అవ్వట్లా, కనీసం రిపీట్ అవ్వు. అందుకని ఇందులో ఈయన క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఒక్కసారి మీరు కూడా చూడండి. మీకు డౌట్ వచ్చి అడగండి, నేను చెప్తాను. మీరేమంటున్నారు? రోడ్డు మీద నడి రోడ్డున చూస్తుంటే ఉరి శిక్ష తీయమంటారు. మీరు ఒక మనిషిని చంపే హక్కు కూడా మనకు లేదు. ఒక 6 ఏళ్ల చిన్నారి బిడ్డ చరిత అన్యాయంగా, అకారణంగా, అమానుషంగా హత్యకు గురైతే అది వదిలేసి తేజు 45 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళిపోయాడు. आप और आपके बीजेपी पार्टी ने मिलकर అన్నా పవన్ కళ్యాణ్ గారు మీకు అర్థమవుతున్నారా? ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయితే 2 కేన్ డబ్బులు చాలు. మొన్న ఏమన్నారు మీ మీడియా వాళ్ళు, సాయి ధర్మ తేజ ఎంత స్పీడ్ వెళ్ళాడు అయి రాస్తారేంటయ్యా? ఒక ఆడపిల్ల చరిత్రను అలా చేస్తే దాన్ని డిస్కషన్ ఏది? ఎందుకు డిస్కస్ చేయడం? 2 నువ్వే కేన్ బత్తాలు కొని 2 తొలలు 2 దెబ్బతాడు మారిపోతాడు కదా, నువ్వేగా 2 మాడావు. అదే నీ స్టాండ్ ఏంటో ఒకసారి మా మీడియాకి చెప్పిద్దామని చెప్తున్నా. అన్న ఒక క్లిప్పింగ్ అన్న. आप और आपके बीजेपी पार्टी ने मिलके दिया दोनों हाथों में लड्डू, बहुत बड़ा मोतीचूर का लड्डू। 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటావా అని. అరే ఒక 3 సంవత్సరాలుగా మిరిచిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూలు కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. మన కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా. చెప్పండి వాళ్ళకి ఒకసారి చెప్దాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా కలిసి భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ముందుకెళ్లాలని చాలా బలంగా నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో మన ఢిల్లీకి వెళ్ళి ప్రభుత్వ పెద్దలందరినీ కలిసి వారు దాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇది సునీల్ దియోదర్ గారు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన ఆధ్వర్యంలో దీన్ని ఈ రోజున భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి అన్నా
ఇన్నారుగా ముందు అరే అని ఆయన సజెషన్లో ఒకటి అన్నాడు అరే అని తిని ఎవరికాల పాచిరెడ్లు అంత ఘోరంగా తిట్టాడా మోడీ గారిని కూడా మిమిక్రీ చేశాడు కదా పక్కనే ఉన్నాడు సార్ అంబటి ఆయన రాష్ట్ర ప్రయోజనాలు నాశనం చేశాడనే కదా బీజేపీని ఆ లడ్డు ఈ లడ్డు పాసిపోయిన లడ్డు అన్నావు దానికి పాప ఆయన కూడా ఫీల్ అయ్యాడు కదా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా మళ్ళీ అంబటే వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ కలిశాడు ఇంకోటి అయ్యా ఎందుకంటే ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు అటు రాదు వాళ్ళకి ఇలా విడకొట్టి విభజించింది ఇప్పుడు నిజంగా తిరుమలలో హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి దానికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే చేయకూడదు లేదంటే అధికారులు ఉన్నారు టీటీడీ అధికారులు చేయకూడదని చెప్తే సరిపోద్ది కదా మీరే ఎక్కడ చేసి మీకే గొడవ కావాలి ఎందుకంటే మనకు ఓట్లు చేల్చాలి ఇది చేస్తున్నది హిందూ నాయకులు ప్రేరణ లేకుండా ప్రోద్బలం లేకుండా ఈ విజయం కాకపోతే నేను వింటుంది చిన్నప్పటి నుంచి సెక్యులరిజం అనే పేరుని నిజంగా ఇబ్బంది పెట్టి చేసింది హిందువులే చేశారు మిగతా వాళ్ళు చేయలేదు ఇది చాలా పెద్ద నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే చాలా మందికి ఇబ్బంది ఈరోజు అది కూడా చెప్తున్నాను కానీ ఒక సత్యాన్ని మాట్లాడటానికి నేను వెనకాడట్లా ఈ మాట ఒక చర్చిలో జరిగితే ఈ మాట మీరు అనగలరా ఒక మస్జిద్కి జరిగితే మీరు అనగలరా ఇంత ధైర్యంగా అనగలరా మీరు ఆ ధైర్యం మీకు హిందూ దేవాలయాల మీద జరిగినప్పుడు ఇదే మీరు మాట మీరు అంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారు తప్పది ఇది సెక్యులరిజం అంటామా ఇది బాధ్యత అంటామా ఇది చాలా చాలా మంది ఆవేదన కలిగిస్తాం డీజీపీ గారు చెప్పినట్టుగా కానీ గతంలో మనకి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కానీ నిజంగా ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటే ఆ దోషులు ఎవరు ఉంటే ఏ పార్టీలో ఉన్నా కఠినంగా శిక్షించండి దీన్ని దయచేసి పొలిటికలైజ్ చేయదు దీన్ని మరి ఇంకొక వైపు ఒక పాస్టరు విగ్రహాలు మేము ధ్వంసం చేసాం నేనే అని చెప్పి యూట్యూబ్ పెడితే ఎలాంటి యాక్షన్ లేదు పట్టుకోవడానికి 8 రోజులు 10 రోజులు ఏ చూపిస్తున్నాయి ఇవన్నీ ఏ సంకేతాలు పంపిస్తున్నాయి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా మీ ఉదాసీన వైఖరి అన్నా ఇంతకంటే పాపం ఇంకోటి ఉందా అసలు అది కాదు బీజేపీ తీసి పక్కన పెట్టండి హిందువులు తప్ప ఇలాంటి వెధవ పనులు ఎవరు చేయరంటయ్యా ఏమన్నా కొంచెం సంస్కారం ఉన్నవాడు హ్యూమానిటీ ఉన్నవాడు ఆ మాట్లాడతారా హిందువులు గొడవలు చేస్తామా హిందువులకి డెమోక్రసీ అక్కర్లేదా హిందూ నాయకులు చేస్తారా అంటే హిందూ నాయకులు అంటే ఆ బీజేపీ వాళ్ళకి అల్టిమేట్గా మీకు తెలుసుగా హిందువుని వాళ్ళే భుజానికి ఎత్తుకుంటారు కాబట్టి తిట్టింది అప్పుడేంది ఇతర మతాల వాళ్ళు చేయరు అస్సలు చేయరు హిందువులే అన్నాడు కదా అక్కడేమన్నాడు ఆ పాస్టర్ చూడండి సార్ ఆ పాస్టర్ ఏం చేశాడో వాళ్ళు చూడండి సార్ ఇదే ముస్లిం మసీదు ఒప్పుకుంటావా అక్కడేమన్నా ముస్లింలు తిడతావా ఆడ క్రిస్టియన్లు తిడతావా ఇక్కడికి వచ్చి హిందువులు తిడతావా ఎవరు లేవరా నాయన ఇప్పుడు రెడ్డిని తిడుతున్నావు మతాలు అయిపోయినాయి మూడే మిగతా మతాలు చాలా ఉన్నాయి అది తెలియదు అనుకుంటా జైన్ గీన్ చాలా ఉన్నాయి ఇంకా అది తెలిసి ఉండకపోవచ్చు అయితే వాడు కూడా ఉతికారేసేవాడు ఇతను మళ్ళా అని తెచ్చాడా బీజేపీని ఇప్పుడు మళ్ళీ బీజేపీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అంట ఇప్పుడు ముస్లిం అక్కర్లా క్రిస్టియన్ అక్కర్లా ఓన్లీ ఇప్పుడు హిందువులు కావాలి ఇప్పుడు హిందువులంతా మంచోడు ఇప్పుడు 40 దేవాలయాలు 40,000 పడగొట్టాయి అది సుబ్రహ్మణ్య స్వామి ఎప్పటి నుంచో మొత్తుకున్నాడు అరే నాయనా ఇప్పుడు మీకు కనపడుతున్నాయి ముస్లిము అది పడగొట్టారు ఇది పట్టుకొచ్చారని అప్పుడు ముస్లిం రాజు పరిపాలించేటప్పుడు ఢిల్లీని కూడా వేరే చోట నుంచి 40,000 దేవాలయాలు కూల్చారా నాయన అని చెప్తే అతను అమ్మలక్కలు తిట్టారు ఇప్పుడు అతను తిట్టి ఇప్పుడు అయ్యే చెప్తున్నాడు హిందూ దేవాలయాలు పడగొట్టారు ధన్యం అని చెప్పేసి అన్న ఇంకేమైనా ఉంటాయి నాన్న ఏపీలో సీరియస్ ఇష్యూ జరుగుతుంది కాపుల రిజర్వేషన్ అవసరం మీ ఒపీనియన్ మద్దతిస్తారా ముద్రగడకి నేను వచ్చింది మోర్ బ్రాడర్ ఇష్యూస్ మీద వచ్చాను అది నిజంగా నేను ఆ నినాదం మీద వచ్చిందంటే మేము అది మాట్లాడేవాళ్ళం నేను ఆ నినాదం మీద రాలేదు రాజకీయాలు నేను రాజకీయాల్లోకి నేను వేరే కంటెంపరీ మన డివిజన్ మీద నాకు టోటల్గా ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ మీద నేను ఆ దెబ్బతిని బాధపడి వచ్చాను నేను దానితో వచ్చాను కాబట్టి నేను దాని గురించి మాట్లాడాను పేజ్ యాక్సిడెంట్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాం టీడీపీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడి వైసీపీకి వచ్చే కాపు రిజర్వేషన్ ఎందుకు మాట్లాడేస్తే దాని మీద కథనాలు చేయండి రాయలసీమలో
బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు? అన్నా ఈయన ఇప్పుడు ఏం చెప్పాడు? అదేగా నా ది గ్రేట్ లీడర్ ముద్ర పద్మనాభ గారు చెప్పింది. ఎవరైతే నలిగిపోతున్నారు కాపులు, అది ఉండాలయ్యా. ఆడ నలిగిపోతున్నారు బజలు, వాళ్ళు కూడా బలిజల్లో కాపుల్లో చాలామంది అడుక్కు తినే అంతకంటే హీనంగా బతుకుతున్నారయ్యా. అందరి ఇళ్లలో పనిచేసుకుంటున్నారు. మాకు గౌరవమైన ఒక స్థానం కల్పించండి బాబు అని ఇప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాడు ది గ్రేట్ ముద్రగడ పద్మనాభ గారు. మీరేమన్నారు అప్పుడు? అలాంటి పాలిటిక్స్ నేను చేయనండి అన్నావు కదా. మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇప్పుడికైనా కాపు రిజర్వేషన్ వచ్చింది, ఇప్పుడికైనా బలిజ గురించి స్పష్టంగా మరి సానుభూతి చూపిస్తున్నారు. ఇవన్నీ మరి దేనికి సంకేతమో మీ గౌరవం లేని మీడియా వాళ్ళు మీరు కూడా ఆలోచించండి. అన్న ఇంకా వేరే క్లిప్ ఉంటే ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ నాకు జన్మనిచ్చింది. అలాంటి తెలంగాణ నేల తల్లికి జీవితాంతం ఆఖరి శ్వాస వరకు నేను రుణపడి ఉన్నాను. వందే మాతరం లాంటి ఎలాంటి పదమో మహామంత్రమో ఈ జై తెలంగాణ కూడా అలాంటి గొప్ప మహావాక్యం జై తెలంగాణ. నేను ఎక్కువ నా జీవితంలో ఎక్కువ పెరిగింది తెలంగాణలోనే. నాకు తెలంగాణ చాలా ఇష్టం, తెలంగాణ చాలా ప్రేమ. నాకు తెలంగాణ భావోద్వేగం నాకు చాలా దగ్గరగా ఉంటుంది, అందుకు నాకు ఇష్టం. రాయలసీమలో పుట్టలేకపోవచ్చు, రాయలసీమ పునర్జన్మలు ఇవ్వనకపోవచ్చు, కానీ నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఆఖరి శ్వాస వరకు రాయలసీమకి, మన గడ్డకి, మన నేలకి, నా ఆఖరి శ్వాస వరకు, తుది శ్వాస వరకు నేను అండగా ఉంటాను. మన సమస్యల్ని, మనకి కరువు తీరే వరకు, ఇంకెప్పుడు కూడా ఇది కరువు నేల కాదు, సస్యశ్యామలం నేలని చెప్పుకునేలాగా నేను నిరంతరం కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. నా ఇంకెవరు ఉన్నాయా? ఈ మౌనబాడివి ఏంటి అన్నావు? అన్నవి పద్దాలు చెప్పక్కర్లేదుగా. కాపులు అడుగుతున్న రిజర్వేషన్ కు మీ పార్టీ మద్దతు ఇస్తుందా లేదా? క్లారిటీ ఇవ్వడానికి 2014లో మీరు కూడా సంతకం పెట్టిన తెలుగుదేశం పార్టీ గైడ్లైన్స్ లో మేము అధికారంలోకి రాగానే బీసీల జాబితాలో కాపులు చేరుస్తా ఉన్నారు. 1000 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం ఇస్తారు. కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? దయచేసి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను ఒక్క కులం కోసం పోరాడలేదు, నేను మొత్తం ప్రజలందరి కోసం పోరాడతాను. నేను వచ్చిన విధానమే కులాన్ని నుంచి అయితే నేను రాలేదు. నేను వచ్చినదల్లా నేను బేసిక్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం ఆలోచించే వ్యక్తిని. తేజ్ యాక్సిడెంట్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాం. టీడీపీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడి, వైసీపీకి వచ్చే కాపు రిజర్వేషన్ ఎందుకు మాట్లాడేస్తే దాని మీద కథనాలు చేయండి. రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు? టాపిక్ ఆన్సర్ నేను చెప్పాలా? ఇంకా అన్నం కూడా పెట్టన్నా వేరే సొసైటీతో చదువుకున్న టీచర్స్ లేరు, ఎందుకంటే నాకు ఉన్న టీచర్స్ సరిపోలేదు. నాకు నేను అడిగే ప్రశ్నలకి మా టీచర్ల దగ్గర సమాధానాలు లేవు, మా ఇంట్లో వాళ్ళ దగ్గర సమాధానాలు. నాకు నెల్లూరు బీఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు, సిఈసి ఇచ్చారు, నీకు అదే ఎక్కువ అని. అది కూడా చాలా రికమెండేషన్ గా. కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ చెప్పగలిగే వ్యక్తులు లేక నేను ఎంఎస్సీ తీసుకోవాల్సి వచ్చింది, 10th లో సరిగ్గా మార్క్స్ రాకపోవడం వల్ల. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు నా స్నేహితులు, నేను టెకబెట్లోని వినయ్ బాబు గారి దగ్గర నేను ట్యూషన్ వెళ్తున్నప్పుడు ఎంపీసీకి నా స్నేహితులు. ఏపీలో సీరియస్ ఇష్యూ జరుగుతుంది, కాపుల రిజర్వేషన్ అవసరం, మీ ఒపీనియన్ మద్దతు ఇస్తారా ముద్రగడకి? నేను వచ్చింది మోర్ బ్రాడర్ ఇష్యూస్. అంటే నేను కూడా ఇంటర్మీడియట్ చదివానన్నా, నేను కూడా సిఈసి 10th క్లాస్ చెప్పిన తర్వాత సిఈసి సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్. మరి ఇంటర్మీడియట్
3 చదివాడంటే నాది ఇట్లా ఎంఈసీ ఎంపీసీ సిఈసీ 3 ఎట్లా చదివాడో ఇంటర్మీడియట్లో. మరి అలాంటి మహావిద్యాలయం ఎక్కడుందో నాకు తెలియదు. ఇంకేమైనా ఉన్నాయి బాబు? ఇంకెళ్ళవుగా అన్న ఉన్నాయా అన్న? ఇది ఈ మనిషి గురించి మరొక్కసారి మీకు మళ్ళొక్కసారి గుర్తు చేయడానికే నేను ప్రెస్ మీట్ పెట్టా. ఎందుకంటే నేను మీకు చాలాసార్లు చెప్పా, నేను మనమంటూ కరెక్ట్గా ఉంటే ప్రింట్ మీడియా అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా మన బత్త బాగుంటుంది. నేను చాలాసార్లు చెప్పా, నేను కృతజ్ఞత. ఎందుకంటే నేను పైకి రాని రోజుల్లో కొత్తగా పరుచూరు బెదర్చి బయటకు వస్తుంటే ఇంకా నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిందో లేదో అప్పుడే నా గురించి అక్కడ పరుచూరు బేసు దగ్గర నన్ను చూసి ఇటు చిన్న కుర్రాడ పాపం చాలా బాయిలా పనిచేస్తున్నాడు అని చాలామంది సానుభూతితో అభిమానంతో నాకు అర పేజీ ఈనాళ్ళ కూడా పావు పేజీ పైన అప్పుడు ఆఫ్టర్ ఆల్ నేను 2వ సినిమా కూడా లేదు చేతిలో. అప్పుడు నాకు ఇది జ్యోతి చిత్రని ఇంకోటని సితార అన్నిట్లో అప్పుడు నరేంద్ర కుమార్ అని సితారలో వాళ్ళందరూ అంతకుముందు మన రామారావు గారు చనిపోయారు పాపం పెద్ద ఆయన పెద్దపేట రామారావు గారు, వీళ్ళు నాగేంద్ర కుమార్, ఇంక చాలామంది పెద్ద జర్నలిస్టులు అందరూ పెద్ద రైటర్స్ ఉన్నారు. కానీ నాకు ఇచ్చినంత ఇంపార్టెన్సు దేనికి ఇవ్వాల ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారి తెలిసింది. ఎవడి పోసాని బాగా రాస్తా అంట, అంతమంది జర్నలిస్టులు రాశారు. నాకు ఎన్ని సినిమాలు వచ్చినాయో ఇవన్నీ నేను చాలాసార్లు చెప్పుకున్నాను నాన్న, మీడియా చెప్పుకున్నా. మీడియా నాకు ఎంత సహాయం చేసిందో, లేదా విడిగా ఇంత ముక్క రాపించుకోవాలంటే మీడియాలో మనకు క్వాలిఫికేషన్ ఉండాలి. నాకు అంత క్వాలిఫికేషన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను బాగా చదువుకున్నానని ఎంఏ ఎంఫిల్ చదివాడు పిల్లోడు ఈ ఇంట్లో ఈ పనులు చేస్తాడు బాయ్ లాగా అని నా మీద అభిమానం, సంస్కారం, ప్రేమతో వీడు పైకి వస్తాడని ఎంత గొప్పగా రాశారో నేను దేవుడి దయ మీ దయ అంత గొప్పగా నేను పైకి వచ్చా. అందుకని ఇప్పుడు నేను మీడియాని హేళన చేయను, ఇట్లా అబద్ధాలాడి. ఇప్పుడు సాయిధరం తేజ గురించి నేను మాట్లాడుతున్నా. సాయిధరం తేజ నాకు బిడ్డలాంటి వాడు, ఎందుకంటే నన్ను తండ్రి అన్నాడు. వాళ్ళ అమ్మతో కూడా చెప్పాడంట, అమ్మ నాకు ఇట్లా చెప్పేవాడు మురళీ గారు నాకు అన్ని. వాళ్ళ అమ్మ కూడా నేను ఇష్టం. ఒకసారి ఆ పార్టీలో ఫస్ట్ టైం నన్ను పార్టీలో పిలిచినప్పుడు చిరంజీవి గారు అందరు లైవ్ పెట్టారు టీవీ 9లో, అరగంట లైవ్. దాన్ని గంటన్నర చేశారు. తర్వాత రజనీకాంత్ గారు జనం ఎగబడి నా మీద పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి గురించి రకరకాల పిచ్చి క్వశ్చన్స్ అన్నీ. నేను పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకున్నా, పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితాన్ని కాపాడుకున్నా, ఆడ డిఫెండ్ చేశాను గౌరవంగా. అలాగే చిరంజీవి గారు ప్రేమ కలిగేలాగే చిరంజీవి గారి గురించి మాట్లాడుకున్నా, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుకుంటే అది గంటన్నర అయింది లైవ్ ఇస్తే. ఆ లైవ్ అయిపోగానే సాయిధరం తేజ అమ్మగారు నాకు ఫోన్ చేసి, మురళీ గారు మా కుటుంబం గురించి ఇంత గొప్పగా ఇంతమంది బ్యాడ్గా మాట్లాడుతుంటే ఎలక్షన్లో అంత గొప్పగా చెప్పారు, థ్యాంక్స్ మురళీ గారు ఆమంది ఆ మా తల్లి. మళ్ళా పవన్ కళ్యాణ్ గారి ఇళ్ళలు రేణుకదాని ఆమె కూడా ఫోన్ చేసింది పాపం. వచ్చారు తెలుగుతో మాట, మురళీ గారు మీరు మాట్లాడుతుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు టీవీ ముందు కూర్చొని అసలు టెన్షన్ పడిపోతున్నారు, కానీ ఒక్క మాట కూడా వాళ్ళ నోరు జారనివ్వకుండా మా అందరినీ డిఫెండ్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ గారు. అది బాధ్యత ఉన్నప్పుడు నేను అదే బాధ్యతతో మెలగమంటున్నా. నువ్వు మంచి చెప్తే వాళ్ళు మంచి రాస్తారు, నువ్వు చెత్త చెప్తే చెత్తే రాస్తారు. అది మీడియా పొరపాటు. అవును, సాయిధరం తేజ వెళ్ళాడు, 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళాడు, సీసీ కెమెరా చూశారు, స్కిడ్ అయ్యాడు, పడ్డాడు, దెబ్బలు తగిలి. ఎవరు చెప్పారు అధికారికంగా? మీరు కానీ మీ అధిపతులు కానీ చెప్పలేదే ఇంత స్పీడ్ అని రాయమని. డీసీపీ గారు స్వయంగా చెప్పాడు, నేను చూసా క్లిప్పింగ్ కూడా. ఇది ఇతను ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్సీ డ్రైవింగ్ అని స్వయంగా డీసీపీ గారు చెప్పారు. డీసీపీ గారు చెప్పిన తర్వాత మీడియా రాయిదా? స్కోలింగ్ చేయదా? స్కోలింగ్ ఎత్తారు, 40-50 ఇస్తారు. ముందు ఆడపిల్లల గురించి మాట్లాడమంటే నువ్వే 2 దెబ్బలు కొట్టబట్టి ఈ బెత్తంతో ఇంకెందుకు మాట్లాడతారు మీడియా ఆడపిల్లల గురించి? అందుకని మీరైనా చాలా ఉన్నారు కాబట్టి అతని గురించి ఒక అవగాహనకు రండి నాన్న. వచ్చుండదు మీకు తెలుసు. నేను వన్ సైడ్గా ఎప్పుడు నేను మాట్లాడను, మీకు తెలుసు. నేను బీయింగ్లో ఎన్టీ రామారావు గారు ప్రేమించా మంచి పనులు చేసినప్పుడు, రాజశేఖర్ గారిని ప్రేమించా మంచి పనులు చేసినప్పుడు. చేయనప్పుడు రాజశేఖర్ గారిని కూడా నేను క్వశ్చన్ చేసే పేపర్లో. కేసీఆర్ గారు అంటే నాకు ఇష్టం,
కేసీఆర్ గారిని నేను విమర్శించినంత ఎవరిని విమర్శించాల నా తిట్టని మళ్ళీ నేనంటే ఇప్పుడు కేసీఆర్ గారు బాగా ఇష్టం. మురళి మంచివాడయ్యా, నా శ్రమతి కూడా తెగ నవ్వుతాడు, తెగ నవ్వుతాడు పోసానని. మరి అప్పుడు ఎందుకు మర్చిపోయాడు కేసీఆర్ గారు? నేను జెన్యూన్గా మాడాను కాబట్టి. అతను తెలంగాణ ఉద్యమం కోసం ఆ బాధలో మాట అన్నాడు తప్పితే ఆంధ్ర వాళ్ళు ప్రేమ లేక కాదు. అలాగే చిరంజీవి గారు నన్నే పిలిచాడు, నేను టికెట్ అడగల, ఆయనే ప్రేమగా టికెట్ ఇచ్చాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది అడిగారు టికెట్లో, ఎవరికి ఇవ్వాల నా ఒక్కటి తప్ప, నేను అడగల. ₹1 తీసుకోవాలని అడిగారు చిరంజీవి గారు. నువ్వు రా, నువ్వు నుంచో, నువ్వు గెలుస్తావు, నువ్వు కావాలా. ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నాడు? మా నియోజకవర్గంలో జనవంతు వస్తే అన్నయ్యకి పోసాన మురళి గారు పిలిచి టికెట్ ఇచ్చారు. ఎందుకంటే అసెంబ్లీలో ఉంటే 10 మందికి సమాధానం చెప్పగలడు పోసాన మురళి, అందుకని మేము టికెట్ ఇచ్చాం. అది కూడా నా గురించి చెప్పాడు. మరి ఇంత విశ్వాసంగా నేను మంచి మనుషులతో ఉంటా, మరి నీతో ఎందుకు నేను సమాధానం పడలేకపోతున్నాను? మిన్నయ్య గారు పొరపాటు చేసిన రాజకీయంగా, వ్యక్తిగతంగా మానవతావాది, హ్యూమన్ బీయింగ్, ఎప్పుడు లూజ్గా మాట్లాడడం, ఏమంటే మనసులో బాధపడుకుంటాడని తప్ప నేను నాళ్ళు ఉండా. నేను మాట్లాడినా నన్ను మురళి నా గుండెల్లో ఉన్నాడరా అన్నాడు అందరి ముందు. శ్రీకాంత్ చెప్పాడు నాకు. మళ్ళీ అన్న మీరు తప్పు చేశారు ఈ విషయంలో అన్న టికెట్ అది కాంగ్రెస్లో చేరినప్పుడు, మరి పొరపాటైనప్పుడు మరి మీరు కాంగ్రెస్ చేరాడు, మేము కాంగ్రెస్ చేరలేం కదా, మరి కమ్యూనిస్టులో చేరతారు, మేము చేరలేం కదా. అట్లా నేను ఓటర్లాగా ఉంటా, ఎవరు మంచి ఉంటే వాళ్ళతో ఉంటా. చంద్రబాబు మంచి పనులు చేసినప్పుడు మంచిని చెప్పా, తప్పు చేసినప్పుడు తప్పేనంటున్నా. అప్పుడు నువ్వు పొగిడావు, ఇప్పుడు ఎందుకు తిడుతున్నావు? తిట్లు మీకు ఇష్టం లేదు. ఇప్పుడు ఈయనంతే, నువ్వు మంచుకున్నప్పుడు మేము మంచుకున్నాం కదా, నువ్వు తప్పులు చేస్తున్నావు, విమర్శించు కూడా ఎలా ఉంటాం? ఇది ప్రజాస్వామ్యం కదా, ఇది పరిశ్రమ కదా. రాజకీయాలంటే ఓరు బూతులేనా? ఏమి నేర్చుకుంటారు పిల్లలు? ఇన్నిసార్లు నువ్వు మాట్లాడే పిల్లల మైండ్ దెబ్బతింటుంది, ఇది తలకాయ నరాలు తగ్గిపోతాయి. మొన్న తిట్టాడే, ఇప్పుడు పొగుడుతున్నాడు ఏంటి? మొన్న ఆ పార్టీ అన్నాడే, ఇప్పుడు ఈ పార్టీ అంటాడేంటి? ఇతను ఎన్ని పార్టీలు మాట్లాడాడి అని అడుగుతుంటారు పిల్లలు. అందుకని ఎప్పుడు మీకు మీరు తిట్టుకోండి, తప్పులే. కానీ జగన్ గారి ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు తిట్టకండి. ఎప్పుడు తిట్టం కాదు, జగన్ గారి ప్రభుత్వంలో అవినీతి పరుడు ఉంటే మీరు కేసు బుక్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చండి, మీకు నేను పాదాభివందనం చేస్తా. తప్ప అకారణంగా మీరు తిట్టొద్దని నేను ఈ మీడియా ప్రముఖంగా మీకు నమస్కారాలు చెప్పి మరీ చెప్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. కృష్ణ గారు ఉండేవారా అంత అనుకున్నాడు తప్పితే ఇలా రోడ్డు మీద ఇట్లా అవన్నీ అవి అందుకని మాట్లాడటం అది బాగోదని అన్నా. చాలా సంతోషం, థ్యాంక్స్ అన్నా. ఏమన్నా ఏం